మాకు జస్టిస్ జరుగుతుందంటేనే మేము చెప్తాం సార్. మేము తెలంగాణ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్ లో చదువుతున్నాము. నా పేరు మమత, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ లో చదువుతున్నాను సార్. మాకు మా ప్రిన్సిపల్ మేడం వద్దు, ఎందుకంటే మాకు పైసలు లేక మేము చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి చదివే వాళ్ళము. మేము గవర్నమెంట్ స్కూల్ లో జాయిన్ అయినాము. మా ప్రిన్సిపల్ మేడం మేము జాయిన్ అవుతున్నందుకు అడ్మిషన్ ఫీ తీసుకుంది. మాకు దోస్త్ అడ్మిషన్ అని ఒకటి ఉంటుంది, దానికి ఫీ తీసుకుంది. మాకు ఇప్పుడు ఎగ్జామ్స్ ఎగ్జామ్ కి ఫీ తీసుకుంటుంది. ఇక్కడ అయిపోయినాక వాళ్ళు మెమో కోసం వస్తే మెమో కోసం తీసుకుంటుంది. సిచ్యువేషన్స్ ఇంట్లో బాగాలేక మ్యారీడ్ అయిన వాళ్ళు ఎడ్యుకేషన్ ఎందుకు ఆపాలని వచ్చి చదువుకోవాలనుకున్న వాళ్ళతో కూడా 10,000 డిమాండ్ చేస్తుంది. మీకు వచ్చే డౌరీలో నాకు సగం ఇయ్యని అడుగుతుంది. అసలు ఆమె ఎవరిచ్చారు సార్? మాకు ఏం లేకనే మేము ఇక్కడ జాయిన్ అయింది. ఇంకా మాకు మెస్ లో మాకు అన్ని ఫండ్స్ గవర్నమెంట్ నుంచి వస్తాయి సార్. మాకు వచ్చే ప్రతి ఉప్పు కారంతో సహా మేము తీసుకెళ్ళింది, మా దగ్గర ప్రూఫ్ ఉంది సార్. వర్కర్స్ ని మేడం తన అడ్వాంటేజ్ గా తీసుకొని ఏమంటారు గొడ్డు కారం పెట్టి మాకు లంచ్ పెడుతున్నారు సార్. అసలు మాకు అదే మా మెనూలో లేదు. అసలు మాకు వచ్చే ఏ ఫండ్స్ మాకు ఇచ్చలేదు. మా ఇయర్లీ 500 మెంబర్స్ ఉంటారు సార్. మాకు 500 మెంబర్స్ చేసే స్ట్రెంత్ ఆ వంట అసలు ఎవరికి రాదు. మినిమం 1 క్లాస్ కూడా సరిపోదు. అది కూడా జస్ట్ హెడ్ ఆఫీస్ కి ఫోటో పెట్టడానికి మాత్రమే. జస్ట్